ఇప్పుడు బంధురాలక ఇది నామం. బంధురము అంటే దట్టమైన అని అర్థం. దట్టమైనటువంటి అలకలు అనగా ఆ ముంగురులు, కేశ సంపద ఇవి. అందుకు బంధురాలక అంటే దట్టమైన కేశ సంపద గలది అని అర్థం. హరాళై స్వాభ్యావ్యాదళికలభస శ్రీభిరలకై వర్ణించారు కదా శంకర భగవత్పాదుల వారు. అలాంటి అందమైనటువంటి ఘన స్నిగ్ధ లక్షణం చికుర నికురంబం తవ శివే. అది దట్టముగా ఉన్నాయి, మృదువుగా ఉన్నాయి, వంకీలు తిరుగున్నాయి, అలా సాపుగా లేవుట. అందుకే పాఠాంతరంలో బర్బరాలక కూడా మనకు కనబడుతుంది. బర్బర అంటే ఎగుడు దిగుడు ఉంటే బర్బర. ఇంకా చెప్పాలి అంటే మనకు చిక్కుళ్ళు చూస్తే బర్బర అక్కడ అర్థమవుతుంది. చిక్కుళ్ళకి బర్బరం అనే పేరండి సంస్కృతంలో. దాంతోటే బర్బట్టి అని పేరు అంటారు మరాఠా ప్రాంతాల్లో. ఆ బర్బర నుంచి వచ్చిన శబ్దం అది. అంటే చిక్కుళ్ళు ఒకసారి ఉబ్బి కిందికి దిగి మళ్ళీ ఉబ్బుంటే అలా జుట్టు కర్లింగ్గా ఉండడాన్ని బర్బరాలక అని అంటారు. ఇక్కడ ఆ ఎత్తు పల్లాలతో అంత అందంగా దట్టముగా చక్కగా వంకీలు తిరుగునటువంటి ఆ వంకీతనాన్ని బర్బరా అని అంటారు. అందుకు ఆ పాఠం కూడా ఒకటి ఉంది బర్బరాలక అని. ఏది నిజమంటే ఏదైనా సరిపోతుంది. ఇక్కడ బంధురాలక అన్నా బర్బరాలకన్నా పర్వాలేదు, ఒకటి అనుకుంటే చాలు. ఇక్కడ అటువంటి చక్కటి అలకలు కలది. ఇక్కడ మధ్య మధ్యలో అమ్మవారి యొక్క మహిమ చూపిస్తున్నారు. ఇప్పుడు బంధమోచని పులోమజార్చిత నామాలు వచ్చేటప్పటికల్లా రూపం కనబడిందా, మహిమ కనబడింది, అంతే కదా. మరికొన్ని చోట్లకు వచ్చేటప్పటికల్లా తత్వం కనబడుతుంది. అందుకే కొన్ని నామాల మహిమని, కొన్ని నామాల తత్వాన్ని, కొన్ని నామాల చరిత్రని చెప్తాయి. ఇప్పుడు చరిత్ర కూడా చెప్పుకున్నాం మనం, 2 చరిత్రలు, పులోమజార్చిత బంధమోచని. ఇందులో లీలా వైభవం ఉంది చూడండి. లీలా వైభవాన్ని స్వీకరించాలి, ఏవి ఎలా తీసుకోవాలో. కానీ లీలా వైభవంలో పులోమజార్చిత బంధమోచని, ఇదే మహిమా వైభవం కూడా చెప్పబడుతున్నది. ఇప్పుడు రూప వైభవంలోకి బంధురాలక వస్తుంది ఇక్కడ. కనుక రూపవైభవ వర్ణన ఇది బంధురాలక. అమ్మవారి రూపం మధ్య మధ్యలో ధ్యానం చేస్తూ తత్వాన్ని చెప్పుకుంటున్న రూపధ్యానం మర్చిపోలేదు మనకు. అందుకు బంధురాలక అయినటువంటి తల్లి ఇక్కడ. అందుకే అందమౌ కొప్పడియ కలర్చు వేల్పు అన్నారు ఇక్కడ. ఉంగరాల ముంగురులు ఒప్పు ప్రోయాలు, ఉంగరాల ముంగురులు ఒప్పు ప్రోయాలు. మనకు ఉంగరాల జుట్టు అనే తెలుగు మాట అది తీసుకుని నారాయణదాస్ గారు ఇంత చక్కగా వివరిస్తున్నారు. అందుకే విరయభూసిన బిర్సు వేనలి జే జే అన్నారు ఇక్కడ. విరయభూసిన బిరుసు వేనలి అంటే ఆ దట్టమైనటువంటి వేనలి అంటే వెంట్రుకలు కలిగి ఉంది కేశ సంపద. విరయభూషణ చక్కగా ఇక్కడ విరయభూషణ అంటే జుట్టు ఇలా విప్పుకుందని కాదు, జడ వేసుకుని ఉంది. అమ్మవారి రూపధ్యానంలో చాలా తెలుసుకోవాలి. ఈ మధ్య చిత్రపటాలు వేసిన వాళ్ళు కూడా ఇంత విప్పుకున్న జుట్లు వేస్తుంటారు. అమ్మవారు జడ వేసుకుని ఉంటుంది, కానీ అది చక్కగా విస్తారంగా ఒత్తుగా ఉంటుంది, మంచి జుట్టు కనుక. అందుకని జుట్లు విరగబూసుకోవడం దేవతల లక్షణం కాదు, వాళ్ళ ఆపోజిట్ల లక్షణాలు. ఇప్పుడు ఒకటి వచ్చింది. ఇంకా విరగబూసిన చివరిలో కట్ చేసి మధ్య మధ్యలో పైపైకి తోస్తూ, ఇవన్నీ కూడా దేవతలకు ఆపోజిట్లు. దేవతలకు ఆపోజిట్లే భూత ప్రేత పిశాచ ఇత్యాదులు, వాళ్ళ లక్షణాలు ఇవన్నీ కూడా. అలాగని తిరిగితే వాళ్ళ దగ్గరికి వస్తాయట. అంత అవన్నీ విషయములు. ఆ కొసలు నేలకు తగలకూడదుట, ఆ కొసల నుంచి నీరు కాడకూడదుట. కొంతమంది తలస్నానం చేస్తూ అలా విసురుతుంటారండి. ఆ పక్కన పాప స్నానం చేస్తూ ఆచమనం చేసుకున్నాడు మొహం మీద పడుతుంటాయి. ఇది చాలా ప్రమాదకరం. జుట్లు ముడి వేసుకోకుండా తీర్థాలకు కూడా వస్తుంటారు, ఇది మహాపాపం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అసలైన వాళ్ళైతే వెళ్ళు అని చెప్తారు. ఇక్కడ జుట్టు ముడి అనేది చాలా ప్రధానం. ఇవన్నీ ఇక్కడ కూర్చోబెట్టి ఇవి చెప్తారని మళ్ళీ కోపగించుకోవద్దు. శాస్త్రంలో ఏముందో చెప్పాలి. మరి ఏకవేణి ధరాశయ్య అని జగనంగత ఏకయా నీలనాగాభయ వేణ్య సుందరకాండలో సీతమ్మ యొక్క జడని ఎంత వర్ణిస్తాడు. అంత కష్టంలో అంత దుఃఖంలో చెట్టు కింద కూర్చున్నప్పుడు కూడా సీతమ్మ జడ వేసుకోవడం మానలేదండి. జుట్లు విరవచ్చుకున్న సీతమ్మ టీవీలో కనబడుతుంది కానీ రామాయణంలో లేదు. ఆ బంధురాలక అన్నప్పుడు ముంగురులు మీద పడుతున్న దాన్ని బట్టి జుట్టు ఎంత దట్టమో ఆలోచించుకోవాలి. అది అలకలు అంటే ముంగురులే. ఇక్కడివి పడుతున్నాయి అంటే దాన్ని బట్టి జుట్టు ఎంత బంధురమో ఊహించుకోవాలి. అది ఇక్కడ చెప్పడం. ఒత్తైన జుట్టున్నప్పుడే అలకలు కిందకు వస్తాయి, అది చెప్పడం. ఆ అందం చూపిస్తున్నారు ఇక్కడ. అని అలకల వర్ణనతో మొత్తం జుట్టుని చూపించడం బంధురాలక అనే విషయం. బర్బరా అంటే వంకీలు తిరిగి ఉంది కనుక బర్బరాలక అన్న కూడా సరిపోతున్నది. ఉంగరాల జుట్టు అనే అందమైన విషయాన్ని ఇక్కడ అమ్మ యొక్క రూపధ్యానం చేసుకుని విమర్శ రూపిణి